కొంపలు కొల్లేర్లైపోయి బతుకులు బస్టాండ్లైపోయినా సరే మన నీతి మాలిన ప్రభుత్వాలకు వాటిని అడ్డం పెట్టుకుని నిస్సిగ్గుగా బతికేస్తున్న పాలకులకు రెండు విషయాలంటే మాత్రం మహా చెడ్డ కోపం. మొదటిది జవాబుదారీతనం, ఇక రెండోది పారదర్శకత, అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. వీటినే పచ్చిగా మన భాషలో చెప్పుకోవాలంటే లెక్కలేనితనం, చీకట్లో బతికేయడం. ఈ 9 ఏళ్లలో యూపీఏ అనబడే ప్రగతిశీల కప్పల తక్కెడ గవర్నమెంట్లో అవినీతికి పాల్పడని పార్టీ అంటూ లేదు. ఇక ఆ పార్టీ నాయకుల్ని తన చెయ్యడ్డం పెట్టి అభయహస్తం ఇచ్చుకుంటున్న మన్మోహన్ సింగ్ల వారికి, ఆయనకు అదే ఆపన్న హస్తం ఇచ్చి కాపాడుకుంటున్న సోనియాకు సైతం అకౌంటబిలిటీలు, ట్రాన్స్పరెన్సీలు అనే లక్షణాలంటే ఏవగింపు అనేది స్పష్టమైపోయింది. మమ్మల్ని పంజరాల్లోనో లేక 4 గోడల మధ్య బంధిస్తే బంధించండి, కానీ మా విచారణ అధికారుల నుంచి అధికారుల్ని ప్రశ్నించే హక్కుల్ని మాత్రం అడ్డుకోవద్దంటూ ఇవాళ సిబిఐ సుప్రీంకోర్టు ద్వారా చేతులెత్తి మరీ ప్రాధేయపడిపోతున్న తీరు చూస్తుంటే అసలు మనం ఉన్నది ప్రజాస్వామ్య భారతంలోనేనా అనిపించక మానదు. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల బొగ్గు బ్లాకుల్ని విచ్చలవిడిగా తవ్వేసుకుని తలా కొంత దోచుకుపోయిన మంత్రులు, అధికారులు, కాంట్రాక్టర్ల రింగును కాపాడుకోవడానికి ఈ కేంద్ర ప్రభుత్వం, దాన్ని మోస్తున్న సోనియా పడరాని పాట్లు పడిపోతోంది. కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్న ఈ దృశ్యాల్ని వీక్షించే భాగ్యాన్ని మనకు ప్రసాదించిన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ను దేశం మొత్తం కీర్తిస్తుంటే ఈ మొరిగే కుక్కల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదనే సిగ్గుమాలిన మంత్రులు, నేతలు కూడా టీవీల్లో నోళ్లు తెరవడం ఇక్కడే ఈ దేశంలోనే జరుగుతోంది. అంతేకాదు, ఈ కాగ్ నివేదిక ప్రాతిపదికన సిబిఐ దర్యాప్తు చేపడుతుంటే దాన్ని సైతం తన పని తాను చేసుకోకుండా నియంత్రించడం, ఆ పైన మొత్తం జరిగిపోయిన కుంభకోణాన్ని నిక్షిప్తం చేసిన సదరు నివేదికను కోర్టుకు సమర్పించే కొన్ని గంటల ముందు దాన్ని తారుమారు చేసే దరిద్రపు గొట్టు పనికి పాల్పడడం ఈ దిక్కుమాలిన ప్రభుత్వానికే సాధ్యమైంది. పైగా ఆ పని చేసిన మంత్రికి స్వయంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ క్లీన్ చిట్ ఇవ్వబోవడాన్ని ఎలా సమర్థించుకుందాం? ఇవాళ సిబిఐ కోర్టు బోన్లో నిలబడి న్యాయమూర్తుల్ని అభ్యర్థించుకుంటున్న తీరుతెన్నుల్ని చూసి జాతి మొత్తం తలదించుకోవాల్సిన పరిస్థితి. అయ్యా, మాకు విచక్షణాధికారాలు అవసరం లేదు. ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరం జరిగిన డిపార్ట్మెంట్ సీనియర్ అధికారుల్ని ప్రశ్నించడానికి మాకు అధికారాలు లేవు. సంబంధిత మంత్రులు ఆ అధికారుల్ని ప్రశ్నించకుండా అనుమతుల్ని నిరాకరిస్తున్నారు. ఇది క్లుప్తంగా చెప్పాలంటే సిబిఐ శ్రీ కోర్టు వారికి సమర్పించుకున్న అఫిడవిట్లోని అభ్యర్థన. ఒకవేళ రేపటి రోజున కోర్టు కనుక సిబిఐకి అనుమతినిస్తే ఈ బొగ్గు స్కామ్లో ప్రధానమంత్రి కార్యాలయంలో అధికారుల్ని ప్రశ్నించకుండా అడ్డుపడిపోతున్న సాక్షాత్తు ప్రధానినే అడిగే అవకాశం ఉంటుంది. పోయిన మే నెలలో సిబిఐ కోర్టుకు సమర్పించుకున్న అఫిడవిట్ పైన కోర్టు ఏ రకంగా స్పందిస్తుందో చూడాల్సిందే. ప్రతి 2 నెలలకోసారి బట్టల్ని చింపేసుకుని ఆనక చిరిగిపోయిన ఆ గుడ్డ పీలికలకు కుట్లేసుకుంటున్న వైనాల్ని చూస్తున్న మనం మాత్రం నిమిత్త మాత్రులం, నిస్సహాయులం. ఎందుకంటే వీళ్ళందరినీ ఊడ్చిపారేసే చీపిళ్లు కూడా కొనలేని పేదోళ్ళం కనుక. పిఎం సాబ్ ఇత్నా జుఖో మత్, సిబిఐ వాలో ఆప్ రుకో మత్.